అంటే ఒక కొటేషన్ రాసుకున్నాడు. రాసుకున్నంత మాత్రాన అతని వల్ల ఎవరు ఇబ్బంది పడలేదే. ఆయన కావాలని జెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి వచ్చేసి, "ఇదెందుకు రాసినావు? నీ సంగతి జూస్తా. ఎవడురా నువ్వు?" అంటే ఇదంతా కావాలని జేసినట్టే చాలా వరకి మనం చూస్తున్నాం. వచ్చిన వీడియోలో గూడా చాలా బలంగా మనకు కనిపిస్తుంది బెదిరించినట్టు గూడా అవన్నీ. అసలు అంత పెద్దగా అవసరం లేదు. ఆ వ్యక్తికి గూడా అవసరం లేదు. ఇది చాలామంది పెద్ద వ్యక్తుల కాడికెళ్ళిపోయింది ఆల్రెడీ. బండి సంజయ్ గారు దీనిపైన స్పందించారు, మాట్లాడారు. తప్పకుండా ఇలాంటి వాటిపైన కఠిన చర్య ప్రభుత్వం పరంగా ఉంటుంది. అదేవిధంగా హిందువుల పైన ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఇతరుల మతాలు ఎవ్వరైనా సరే, హిందూ మతం పైన వ్యతిరేకించిన గతంలో ఒక బైరి నరేష్ అనే వ్యక్తికి ఎట్లా జరిగిందో మనం జూసినాం. సో, ఎవ్వరైనా సరే హిందూ మతం పైన గాని, హిందూ దేవతల పైన గాని, అదేవిధంగా శివుడి పైన ఎవ్వరి పైనైనా సరే, అమ్మవారి పైనైనా ప్రతి ఒక్కరి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. యువత గూడా ఊరుకోదు.